మంచికి చెడుకు విశ్వయుద్ధం. తిరగబోతు ఆత్మల దెయ్యపు శక్తులు లేదా క్షుద్ర దేవతోపాసనలు చేసే వాళ్ళ శక్తులు, లెక్కింపదగని బెదిరింపులు. వాటిని గురించిన చింత ఎందుకు? మన సంతోషానికి, సుఖానికి అంతకంటే ఎంతో గొప్ప ప్రమాదం మనలోనూ మన చుట్టూరా ప్రతి క్షణము ఉన్నాయి. ఒకటి మనని రక్షించడానికి, మరొకటి మనకు హాని చేయడానికి రెండు శక్తులు యుద్ధం చేస్తున్నాయి. మంచి చెడుల మధ్య విశ్వయుద్ధంలో మనం చిక్కుకొని ఉన్నాం. ఈ ప్రపంచాన్ని అగోచరమైన తండ్రి అయిన భగవంతుడు, క్రీస్తు చైతన్యము లేదా కూటస్థ చైతన్యం, దేవుడి సింహాసనం ముందరి 7 ఆత్మలు, ఇంకా సాతాను అతడి దుష్ట శక్తుల సమూహము పరిపాలిస్తున్నాయి. భగవంతుడి ముందు 7 ఆత్మలు ఏవంటే ప్రాథమిక మేధావంతమైన సృష్టి శక్తులు, పవిత్రాత్మ అనగా ముఖ్యమైన భగవంతుడి సృజనాత్మక స్పందనా శక్తి ఓం లేదా ఆమెన్, ఇంకా దాని 6 విడివిడి ప్రత్యేక సృజనాత్మక శక్తులు. ఇవి భౌతిక సూక్ష్మ కారణ విశ్వాలను, భౌతిక సూక్ష్మ కారణ మానవుడి శరీరాలను నిర్మాణం చేసి పోషిస్తాయి. ప్రాథమికంగా సాతాను లేదా మాయ ఒక ప్రధాన దేవదూత. భగవంతుడి పథకాన్ని అనుసరించి సృష్టి చేయడానికి ఆయనకు శక్తినిచ్చారు. ఆయన తన పని పూర్తి చేసిన తర్వాత ఏ విధంగానైతే సృష్టి మొత్తం దేవుడి దగ్గరికి తిరిగి వెళ్లాల్సి ఉందో అదేవిధంగా ఆయన అనగా సాతాను కూడా భగవంతుడి దగ్గరికి తిరిగి వెళ్ళాలి. కానీ ఈ మేధాశక్తి శాస్త్రాలలో సాతాను అని పిలిచేది పరమాత్మలో కలిసిపోతే సృష్టి యావత్తు అదృశ్యమవుతుంది. దీన్ని అడ్డుకోవడం కోసం సాతాను చెడు లేదా భౌతికమైన కోరికలను మానవుడిలో నాటాడు. వాటిని తీర్చుకోవడం కోసం మానవుడు మళ్ళా భూమి మీదకి రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా సృష్టి అనే యంత్రం పనిచేస్తూనే ఉంటుంది. ఈ విధంగా మానవుడు దేవుడి దగ్గరికి తిరిగి వెళ్లకుండా దయ్యం ప్రయత్నించడానికి చూస్తూ ఉంటుంది. దేవుడికి దయ్యానికి మధ్య గొప్ప తాడుగుంజుడు వంటి పోటీ జరుగుతూ ఉంటుంది. సాతాను కేవలం భ్రాంతి అని ఆలోచించడం ద్వారా ఒకడు సమస్యను తొలగించలేరు. ప్రపంచంలోని చెడు గురించి తెలియకుండా ఉంటే దేవుడు చాలా అజ్ఞాని అని అనాలి. సాతానే కనుక లేకపోతే నా వెనక్కి వెళ్ళు సాతాను అని మమ్మల్ని చెడు నుంచి కాపాడు అని యేసుక్రీస్తు ఎందుకన్నాడు? చెడు అన్నదే లేకుంటే దేవుడికి దాని గురించి అసలు ప్రార్థించవలసిన అవసరం ఏముంది? చెడు అన్నది ఉంది. ఈశ్వరుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు ఆయన దయ్యాన్ని లేదా చెడును కూడా సృష్టి చేశాడు. సాతాను తన మాయాశక్తితో భగవంతుడి పిల్లలను పరీక్ష చేయడానికి ఉంది. ఇనుము కనుక నిప్పులో కరగకపోతే ఉక్కు తయారు కాదు. రోగమో దుఃఖమో వచ్చినప్పుడు అది భగవంతుడి మాయ పెట్టే పరీక్ష అని మీరు గ్రహించండి. మీరీ పరీక్షలను తప్పకుండా నెగ్గాలి. వాటి వల్ల మీరు తలకిందులవ్వకూడదు. యేసుక్రీస్తు శిలువ మీద బాధపడుతున్నప్పటికీ ఆయన దేవుడి పరీక్షను నెగ్గాడు. చాలామంది గొప్ప మహాత్ములు ఘోరమైన రోగాల వల్ల, బాధల వల్ల మరణించారు. సెయింట్ తెరీసా ఆఫ్ అవీలా క్షయతో బాధపడుతూ అయినప్పటికీ ఆమె ఇలా అంది: ఈశ్వరుడు నా పరీక్షలను తగ్గించాలని నేను కోరుకోను. నేను ధైర్యంగా బాధలను ఎదుర్కొని ఎంతకాలం పనిచేయగలనో అంతకాలం పనిచేస్తాను. ఆమె శరీరం మరణించినప్పుడు ఆమె క్రీస్తులో ఉన్నతిని పొందింది. ఈ సృష్టి భగవంతుడి సరదా, కానీ నేను నిరంతరం ఆయన్ని వేడుకుంటాను. నీకలాంటి సరదా ఎందుకుండాలి? మాకు అలాంటి సమస్యలను ఎందుకిస్తావు? మన భూమి సృష్టిలో ఒకానొక ఘోరమైన ప్రదేశం. ఇంతకన్నా ఎంతో చక్కటి నివాస స్థలాలు ఉన్నాయి. సమస్యలుండటానికి భగవంతుడు అనుమతించినా మనం వాటి నుంచి బయటపడ్డానికి, సహాయం చేయడానికి ఆయన ప్రయత్నిస్తాడు. భగవంతుడు, ఆయన దేవతలు, ఇంకా లక్షలాది మంది మంచి వ్యక్తులు భూమి మీద దివ్య సామరస్య క్రమాన్ని ఏర్పరచడం కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఒక్క ఉపయోగపడే లక్షణము ఒక మంచి వ్యక్తి వల్ల సృష్టి అయింది. మంచి ఆత్మలు నిరంతరాయంగా మీ మనస్సనే పొలం మీద సహాయకరమైన ఆలోచనలనే విత్తనాలను వెదజల్లుతూనే ఉన్నాయి. అదే సమయంలో సాతాను, చీకటి సామ్రాజ్యపు రాజు తన చెడు శక్తులతో ప్రపంచంలో కల్లోల పరిస్థితిని, సమస్యలను సృష్టిస్తున్నాడు. సాతాను కాకపోతే మరెవరు రోగకారక క్రిముల సృష్టి చేస్తారు? అనేక రకాలైన ప్లేగులు, తరువాత క్షయ, ఇప్పుడు క్రొత్తగా వచ్చిన నాశనకారి క్యాన్సరు అన్నీ
మానవులను హింసించడానికి ఉన్న క్రూరమైన పద్ధతులు. కానీ భగవంతుడు అనేక మంది పరిశోధనాకారులకు వ్యాధిని వెళ్ళగొట్టడానికి, కొత్త మార్గాలు కనిపెట్టడానికి ప్రేరణను ఇస్తున్నాడు. సత్వము మంచి, రజస్సు కార్యశీలత, తమస్సు చెడు. వీటి ఆవిష్కరణలన్నీ నా నుంచే వెలువడ్డాయని తెలుసుకో. అవన్నీ నాలో ఉన్నప్పటికీ నేను వాటిలో లేను. భగవద్గీత చాప్టర్ 7 శ్లోక 12. థ్యాంక్ యూ.